లేకపోవడం మన అసమర్థత, కానీ వాడు వినటం లేదు అని వాళ్ళ మీద తొయ్యడం అనేది మన చేతకంతనం. సరే, ఇది అంటే ఏదో మిమ్మల్ని సంతోషపెట్టడం కాదు, కానీ మేము జనరల్గా మూవీ టీజర్స్ ఏమైనా వస్తే కొంచెం ఎక్సైట్ అయ్యి ఎట్లుంది చూద్దాం, ఫస్ట్ టీజర్ని బట్టే కదా సార్, మనం టీజర్ కానీ ట్రైలర్ని బట్టే కదా. సో బ్రహ్మానందం అనే ఒక మూవీ ట్రైలర్ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్సైట్మెంట్, అరే సార్ మళ్ళీ ఒక మంచి ఫుల్ లెంత్ రోల్ కూడా ఉంది కదా అని. చూసిన తర్వాత పగలబడి నవ్వకపోయినా చాలా హ్యాపీ ఫీల్ సార్. ద కైండ్ ఆఫ్ మీ ప్రెజెన్స్ ఇన్ ది టీజర్ కానీ నేను జనరల్గా చాలా అందుకే అది వచ్చినప్పటి నుంచి నేను ఎక్కడన్నా పార్ట్ తీసుకోవచ్చా దీంట్లో, గౌతమన్ కానీ సిద్ధుని కానీ. సో ఐ వాస్ బ్యాక్ ఆఫ్ దెమ్. థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్. ఒక్కసారి మనం గౌతమన్ పిలిచేద్దాం ఇందులోకి. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ చాలా దొబ్బేసాను మిమ్మల్ని. అంటే బిజీ స్కెడ్యూల్లో బాగానే ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక నేను ట్రైలర్ గురించి కూడా మాట్లాడుతుండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిద్ధార్థతో మాట్లాడుతుండే, సార్ మీ క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తాత అనే ఒక రిలేషన్ మీకు పర్సనలీ చాలా ఇంకో రకమైన ఎమోషన్ అని చెప్పి హీ వాస్ మెన్షనింగ్ మల్టిపుల్ టైమ్స్. ఒక 2 minutes దాని గురించి మాట్లాడితే. తాత చాలామంది నేను గమనిస్తున్నాను, 90% ఆఫ్ ది ఇండియన్స్ ఐ థింక్ తాత అనే పదాన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. ఏరా తాతయ్యవా అంటుంటారు క్లాస్మేట్స్. ఆ తర్వాత తాత అవ్వడం అంటే మనకు తెలియకుండానే మనం చిన్నపిల్లలు అవ్వటం, అది ఎక్స్పీరియన్స్. అది ఆడు బుడ్డోడు వచ్చి 4 years 3 years బాయ్ వచ్చి తాత నీకేం తెలియదేంటి, అది ఎలా చేస్తావేంటి నువ్వు అన్నాడు అనుకో. అన్నప్పుడు ఏంటి వీడు, నేనేంటి, నా ఏజ్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ వీడొచ్చి నాకు తెలియదు అంటాడా అనే ఫీలింగ్ రాదు. వీడు కూడా దిస్ తాత విల్ బికమ్ గ్రాండ్ సన్. వాళ్ళ లెవెల్కి వెళ్ళి నాకు రాలేదు నాన్న, ఎలా వేయాలమ్మా చెప్పు అంటే ఇలా తాత తీసుకొని మనం ఇలా గీసి తర్వాత ఇలా అని అటు చెప్తాడు. అందులో విల్ ఫీల్ అంటే దాన్ని ఏమంటారు, ఇన్ఫినిట్ హ్యాపీనెస్. అంతకంటే అంటే ఒక ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ తాత అనిపించుకోవడం. చాలామంది పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు. ఒక తండ్రి ముందు సన్, తర్వాత తండ్రి, ఆ తర్వాత గ్రాండ్ సన్. సెకండ్ జనరేషన్కి సెకండ్ జనరేషన్ ప్రతిదీ మన కళ్ళ ముందు కనపడుతున్నాడంటే దట్ హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. అది నన్ను ఈ సినిమా వీటికి సంబంధించిన చాలామంది మీరు తాతగా అనిపించుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారండి అంటే దానికి చాలా హ్యాపీగా ఉంటుంది. పైగా కన్నా కొడుకు తాతలా పిలుస్తున్నాడంటే ఇక్కడ గమ్మత్తైన పాయింట్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, ఈజ్ నాట్ మై సన్ దేర్, దిస్ ఇస్ క్యారెక్టర్. అది